పేరు అనిల్. పాపం ప్రోగ్రెస్ మాత్రం నిల్లు. వయసు అడిగితే 20కి ఓ 5 కలుపుకో అంటాడు. ముఖం సగం మాత్రమే కనిపించే హిప్పీ జుట్టు స్క్రీన్కి సగం వరకు తొలగించిన కట్టెల్లా ఉంటుంది. మెలితిరిగి మళ్ళీ క్రిందకి దిగిన మీసాలు, ఎత్తు 6 అడుగుల గుమ్మానికి 6 అడుగు తక్కువగా ఉంటాడు. కండలు తిరిగిన శరీరం కాకపోయినా కుండలాంటి పొట్ట మాత్రం అయితే లేదు. ఎప్పుడు వైట్ డ్రెస్లో బ్లాక్ బెల్ట్తో టక్ చేసి కాలేజీ స్టూడెంట్ వయసుతో కాలేజీ లెక్చరర్ స్టైల్తో కనిపిస్తాడు. నిజానికి అతను ఈ రెండూ కూడా కాదు. 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న రెండో స్టేజీ క్లర్క్. అనిల్ చాలా సంవత్సరాలుగా ఒకే ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఎవరినైనా ప్రేమించాలి, ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుని ఆ ప్రేమతోనే జీవించాలి అనేది. హై స్కూల్ చదువు నుంచి కాలేజీ చదువు వరకు ప్రతిదీ ఫెయిల్యూరే. ఎన్నో ప్రేమలేఖలు ఎవరెవరికో రాశాడు, కానీ వాటిని పోస్ట్ మాత్రం చేయలేదు. ఇప్పటికీ సూట్ కేసులో జాగ్రత్తగా ఉన్నాయి. కారణం 4వ తరగతిలో చిన్న పేచి వచ్చింది. పక్కింటి వసుధ అతని ముక్కు మీద గుద్దింది. రక్తనాళాలు చిట్లి రక్తం కారింది. అప్పటి నుంచి ఆడపిల్లలకు అటాక్ ఇవ్వాలంటే ఎక్కడైనా జ్వరం ఉంచుకొస్తుంది. అతను జీవితంలో ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు అంటే అది ఈరోజే. ఆఫీసులో తనకు అసిస్టెంట్గా ఒక టైపిస్ట్ను వేశారు. ఆమె పేరు హేమంత. కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు ఉంది అతని పరిస్థితి. సెక్షన్ హెడ్ పరబ్రహ్మం అనిల్ని పిలిచి, బాబు, ఈ అమ్మాయి పేరు హేమంత. నీ సీట్లో వర్క్ హెవీగా ఉందని ఈమెను నీకు అసిస్టెంట్గా వేశాం. నీ పేపర్స్ అన్నీ ఈమె చేత టైప్ చేయించుకో అంటూ పక్కనున్న ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. అనిల్ తలెత్తి హేమంతను చూశాడు. కళ్ళ ముందు ఒక తెల్లని వెలుగురేఖ ప్రకాశిస్తూ కనిపించింది. నోట మాట రాలేదు. ఎవరి అందాలు రాసి ఎక్కడో చూసినట్లుంది. ఎక్కడబ్బా అని తల పట్టుకున్నాడు. తరువాత గుర్తొచ్చింది, తనకు రాత్రిళ్ళు కనిపించే తన డ్రీమ్ గర్ల్ హేమమాలిని ప్రతిరూపమే ఈ హేమంత అని. అక్కడ హెడ్ గుమాస్తా పరబ్రహ్మం ఉన్న సంగతి 10 నిమిషాలకు కానీ గుర్తుకు రాలేదు. గుర్తొచ్చి వెళ్ళి నెమ్మదిగా తన సీట్లో కూర్చున్నాడు. వెనకనే వచ్చి నమస్తే సార్ అంటూ హేమంత అంది తీగా. జనవరి నెలలో ఏసీ రూమ్లో కూర్చున్నంత ఇది గొంతు తడారిపోతుండగా వణుకుతున్న చేత్తో ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. అనిల్ అంత తొందరగా మామూలు మనిషి కాలేకపోయాడు. ఆ అమ్మాయి చొరవ తీసుకుని ఎన్నో విషయాలు మాట్లాడింది. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, పరిస్థితుల ప్రభావంతో తను తప్పకుండా చేయాల్సి వచ్చిందని, ఆఫీస్ పని తనకు కొత్తని, తనపై కఠినంగా ప్రవర్తించవద్దని ఆమె వినయంగా చెప్పింది. దాంతో అతనికి ఎక్కడనే ధైర్యం వచ్చేసింది. ఏవో అనవసరమైన ప్రశ్నలు వేసి అర్థం కాని జవాబులు పొంది మనసు వికలమై నిలకడలేని ఆలోచనలతో జారుడు బట్ట మీద జారుతున్నట్లు ఉంది అతని పరిస్థితి. భలే మంచి రోజు, పసందైన రోజు అంటూ కూనిరాగాలు తీస్తూ ఆఫీస్కి వస్తున్న అనిల్ గుమ్మంలోంచి వస్తున్న ఆఫీసర్ ఎదురయ్యేసరికి టక్కున గోడకు అతుకున్న బలిలా అతుక్కుపోయాడు. అతన్ని అలా పోనిచ్చే మిగతా చరణాలు పాడుకుంటూ లోపలికి వచ్చాడు. ఆఫీసులో వాళ్ళంతా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. ఎప్పుడూ టైంకు అరగంట ముందే వచ్చేవాడు. ఈరోజు గంట లేటు. అటెండెన్స్ రిజిస్టర్ ఆఫీసర్కు ఎప్పుడో పోయి ఉంటుంది. ఏం రిమార్కులు వ్రాసుంటాడో. గుడ్ మార్నింగ్ సార్, కంగారు పడకండి. మీరు ఏదో పనుండి ఈరోజు లేటుగా వస్తారని నాతో చెప్పినట్లుగా ఆఫీసర్ గారికి చెప్పాను అంది హేమంత అతని ఆలోచనలు భగ్నం చేస్తూ. అనిల్ కళ్ళల్లోంచి వెలుగురేఖలు విరజిమ్మాయి. బొగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆ బుగ్గల ఎరుపు చూసి హేమంత బుగ్గలకు ఇంకా ఎర్రమందారాల్లో విరబూసి సిగ్గుతో తల వంచుకునేట్లు చేశాయి. అనిల్ ఇలా తన్మయత్వంలో పడిపోవడానికి కారణం ఆ అమ్మాయి తనకు సహాయం చేసిందని కాదు, నిన్నటి కంటే 1000 రెట్లు అందంగా తయారై వచ్చిందని. ఆ బంగారు బుగ్గలు నవ్వినప్పుడు కింద పెదవులను చిన్నగా కొరికే తెల్లని పలువరుస, ఆ వాలు చూపులు, మధ్య మధ్య జడ ముందుకు వేసుకోవడం కన్నారపకుండా చూస్తున్న అనిల్కి ఇదంతా తనను కవ్వించడానికి చేస్తుందా, యథాలాపంగా చేస్తుందా అనేది అర్థం కావడం లేదు. ఆమె మాటల్లో కనిపించే కొంటెతనం, వినిపించే రాగాలు ఎంతో హాయిగా ఉంటాయి అనుకున్నాడు. మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ అండి, ఎలాగో గొంతు పీల్చుకుని అన్నాడు అనిల్. దానికే ముందు సార్, రేపు నాకేదైనా అవసరమైతే మీరు చేయరా ఏంటి అంది. దానికి వెంటనే ష్యూర్ అన్నాడు చివరకు. ఆ రోజు తన బీరువాలో ఉన్న ఫైల్స్ గురించి వివరంగా చెప్పాడు హేమంతకు. మోస్ట్ అర్జెంటు ఆర్డినరీ ఫైల్స్ను విడివిడిగా పెట్టి ప్రాధాన్యతను వివరించి చెప్పాడు. ఇంతలో 1 గంట అయ్యింది. ఇక భోజనం చేయండి అంటూ పైకి లేచాడు. లేదు సార్, భోజనం చేసే వచ్చాను, మీరు వెళ్ళిరండి అంది. ఆమె ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
నేను ఈరోజు భోజనం తెచ్చుకోలేదు, మీరు అలా వస్తానంటే క్యాంటీన్కి వెళదాం, నేను టిఫిన్ చేస్తాను, మీరు కాఫీ తాగుదు కానీ అన్నాడు. అలాగే సార్ పదండి అంటూ మినీ బ్యాగ్ భుజాన్ని తగిలించుకుని అతని వెనుకాలే బయలుదేరింది హేమంత. అనిల్ మనసు పరిపరి విధాలుగా పోతోంది. ఈ అమ్మాయిని వారం రోజుల్లోనే ఎంత గాఢంగా ప్రేమించాడు తను. ఈ అమ్మాయితోనే జీవితాన్ని పంచుకోవాలి, లేదంటే వివాహమే మానుకోవాలి అని దృఢంగా మనసులో అనుకున్నాడు. లైట్గా టిఫిన్ చేసి 2 కాఫీ అంటూ ఆర్డర్ ఇచ్చాడు. తననే పరిశీలనగా చూస్తున్న హేమంతతో, నేనంటే మీకేం కోపం లేదు కదండి అని అడిగాడు. అయ్యో కోపమా, మీరు నా బాస్, పెత్తనమంతా మీదే, మీరేం చేసినా చెల్లుతుంది అంది హేమంత. ఆ మాటలో ఏదో చిలిపి కనిపించింది. అనిల్ గుండెల్లో ఎవరో ఎక్కుపెట్టి వదిలిన మల్లెల బాణం ఘాటుగా దిగింది. ఓ మై గాడ్, భార్య మీద భర్తకుండే అధికారాలన్నీ తనకే ఇచ్చింది. ఇదే నిజమైతే మరైతే నేనేమన్నా మీరేమనుకోరు కదా. లేదు అన్నట్లు తల ఊపింది హేమంత. కాఫీ త్రాగడం పూర్తి చేశాక కప్పు కింద పెడుతూ, తను ఖాళీ కప్పు కింద పెట్టి కొద్దిసేపు ఆలోచించి అన్నాడు, మీరు చాలా అందంగా ఉన్నారండి. అంతేనా? చిరునవ్వు నవ్వి ఊరుకుంది హేమంత. అంతేకాదు, మీరు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస, చంద్రుడు నక్షత్రాలు మీ కాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయి. మీ అందం, మీ గ్లామర్ హైలీ సూపర్బ్. నా కళ్ళల్లో కనిపించే హేమమాలిని మీరే. చివరి మాటకు నాలుగా ఖర్చుకున్నాడు అనిల్. ఆపండి సార్ మీ పొగడ్తలు, మరీ నేనంత అందంగా ఉన్నానేంటి మీ మాటలు కానీ అంటూ ఓరగా చూసింది. ఏమైనా ఈ అందం ఎవరికో ఒకరికి ఎప్పుడైనా చెందాల్సిందే కదా అంటూ ఉడికిస్తూ అంది. ఎవరికో ఏమిటే కర్మ, నాకే చెందుతావు. ఇంకెవరైనా ఈ మాటలనుంటే 10 మంది ముందు పబ్లిక్గా పళ్ళు రాలగొట్టుకుందును. లోపలే పళ్ళు కొరుక్కున్నాడు. తను అసలు విషయంలోకి దిగాలని అనుకున్నాడు. ఇక వెళదాం సార్, చాలా టైం అయినట్లుంది అంది. హేమంత్ గారు, మీరు లైఫ్లో ఎవరైనా ప్రేమించారా? లేక మీకోసం మీ బావగారు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? మీరు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి ఇంకేమైనా కారణం ఉందా? హేమంత ముఖంలో అంచెలంచెలుగా రంగులు మారాయి. మేలిమి బంగారాన్ని కొలిమిలోంచి తీసినట్లుగా ఎర్రగా తయారైంది. కళ్ళల్లోంచి నీళ్లు కనురెప్పల్ని నిండుకున్నాయి. టప్ టప్ అంటూ 2 కన్నీటి బొట్లు బొగ్గలకు జారాయి. ప్లీజ్ స్టాప్ ది మ్యాటర్ విసురుగా అని వడివిడిగా వెళ్ళిపోయింది హేమంత. అనిల్ అంతవరకు కుర్చీకి జారబడి ఉన్న వాడల్లా నిటారుగా కూర్చున్నాడు. ఎంత పని జరిగింది? తను ఒక భగ్న హృదయాన్ని ప్రేమించాడు. ఆమె ఒక భగ్న ప్రేమికురాలు. ఎవరిని ప్రేమించి ఎలా మోసపోయిందో. పెళ్లి మాట ఎత్తేసరికి వెళ్ళిపోయింది. అనిల్ మరొక కాఫీని ఆర్డర్ ఇచ్చాడు, తల దిమ్ము తగ్గుతుందని. అయినా ఆ అమ్మాయి ఎవరో, ఆమె మూలంగా తనకెందుకు బాధపడాలి అనుకున్నాడు మనసులో. అనిల్ ఆఫీసుకు వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. హేమంత్ ముఖంలో ఆ కోపపు ఛాయలు ఇంకా పోలేదు. అనిల్ తలెత్తి చూసేసరికి అతన్నే సూటుగా చూస్తోంది హేమంత. అనిల్ ఆ చూపులు తట్టుకోలేక తన తలదించుకొని సీరియస్గా ఫైల్స్ వ్రాయడంలో మునిగిపోయాడు. సాయంత్రం 4 అయింది. అందరూ కాఫీలకు టిఫిన్లకు వెళుతున్నారు. ఏవండి, కాఫీకి వెళదామా అంటూ మునివేళ్లతో ఎవరూ చూడకుండా అతని చేతి మీద టైప్ చేసింది. నాకేదో విసుగ్గా ఉంది, మీరు వెళ్ళరండి. ఆ విసుగుపోతుంది, రండి సార్ ప్లీజ్ అంటూ చనువుగా అతను వ్రాస్తున్న ఫైల్ అందుకుని మూసి టేబుల్ మీద పెట్టింది హేమంత. అది కాదండి అంటూ నసగబోయాడు. ఏది కాదండి, నాతో రండి, నేను మీ విసుగు పోగొడతాను అంటూ బయలుదేరి తీసింది. మౌనంగా ఆమెను అనుసరించాడు అనిల్. 2 7 లింక్స్ ఆర్డర్ ఇచ్చింది. సార్, మీరు కోపం వచ్చినట్లుంది. నా మ్యారేజ్ గురించి ఎత్తేసరికి నాకేవో గత జ్ఞాపకాలు వచ్చి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అంది. అవును, గ్రంథసాంగురాలువి కదా, మనసులోనే తిట్టుకున్నాడు. ఇటువంటి వాళ్ళకే తిట్టడం, దగ్గరకు తీయడం రెండూ కలిసి ఉంటాయి అనుకున్నాడు మనసులో. సార్, ఒకసారి ఇలాగే నేను ఇంటర్ చదివేటప్పుడు సురేష్ అనే అబ్బాయి నాకు లవ్ లెటర్ రాశాడు సార్. నా తీయని ముద్దు కోసం అతను ఒక జీవితకాలాన్ని వేస్ట్ చేస్తాడట. సురేష్ అందగాడు, డబ్బున్నాడు కూడా. ఎంత బాగా వ్రాశాడు. నవ్వుతూ దగ్గరకు పిలిచాను. నా పరిచయం కోసం తప్పిస్తున్నాడు కాబోలు ఆనందంగా స్నేహితుల్ని వదిలి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు సార్ ఏమిటి అలా వెళ్ళిపోతున్నారు? డ్రింక్ తాగండి సార్. హేమంత పిలుపులేవి అతని చెవికెక్కలేదు. విడివిడిగా తన సీట్లోకి వెళ్ళి గంట పర్మిషన్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. టేబుల్ మీద 7 లింక్స్ బాటిల్స్ 2 ఆమెను విక్రించాయి. దూరంగా ఆఫీసులోంచి వెళ్ళిపోతూ కనిపించాడు అనిల్.
డ్రింక్స్ అలాగే టేబుల్ మీద వదిలేసి 10 రూపాయల నోట్ తీసి సర్వర్ చేతిలో పడేసి బయటకు నడిచింది. ఆమె తెల్లని ముఖాన్ని నల్లని మబ్బులు ముసుకుని కాంతి విహీనం చేశాయి. ఆమె కళ్ళల్లో ఏదో అశాంతి, ఆవేదన చోటు చేసుకున్నాయి. డామిట్, ఈమె ప్రేమ కథలో వినడానికి కాబోలు తానుండేది. ఎంత పచ్చిగా చెప్తుంది తన అనుభవాలు. ఆ సురేష్ గారు పెళ్లి చేసుకుంటానని చివరకు మోసం చేసి వదిలేశాడు కాబోలు. చిచ్చి, పరువు పోయిన తర్వాత ఇలా ఉద్యోగాలు చేరి ఉంటుంది. రాత్రంతా ఇలాంటి ఆలోచనలతో అశాంతితో పొరిలాడాడు అనిల్. అందుకే ఆ రోజు అతని డ్రీమ్ గర్ల్ హేమమ్మని కల్లోకి రాలేదు కూడా. హలో, గుడ్ మార్నింగ్ సార్ విష్ చేసి తన సీట్లో కూర్చుంది హేమంత. అప్పుడే విరిసిన గులాబీలా ఉంది. మంచు బిందువులతో శుభ్రపరిచి స్వచ్ఛంగా మెరిసే గడ్డి పువ్వులా ఉంది. వైట్ డ్రెస్లో తెల్లని పౌరలా కూడా ఉంది. ఆమెను చూడకుండా ఉండాలంటే అసాధ్యమైంది అనిల్కు. నిన్నటి తాలూకు భావాలు ప్రస్తుతం ఆమెలో ఏమీ లేవు. సార్, ఏదైనా పని ఉంటే చెప్పండి చేస్తాను అంది తన వైపు ఉన్న టైప్ రైటర్ను టకటకలాడిస్తూ. టేబుల్కు ఈవల వైపు కూర్చున్న అనిల్ ఒక్కసారి తల పైకెత్తి మరలా దించుకున్నాడు. అవును, ఆమె మీద తనకు కోపం దేనికి? తను పెళ్లి గురించి అడిగితేనే కదా ఆమె తన ప్రియుడి సంగతి చెప్పింది. తను సీరియస్గా ఉంటే ఆమెకు లోకమైపోతాడు. ఆడవాళ్ళ సైకాలజీ అంత, వాళ్ళ ఆలోచనలన్నీ నెగిటివ్గా ఉంటాయి. తను మామూలుగా ఉంటే సరిపోతుంది అంటూ మనసులో సర్దుకున్నాడు అనిల్. కొన్ని నిమిషాలు మౌనంగా గడిచాయి. సార్, తమ కాళ్లకు బుద్ధిగా ఉండమని చెప్పండి, పెదవి కొరుకుతూ తనకే వినిపేటట్లు కుంటిగా అంది హేమంత. ఎదురుగా ఉన్న అనిల్ ఆమె తెల్లని పాదాలు తన కాళ్ల కింద నలుగుతున్నాయని తెలుసుకుని సారీ అంటూ చడుకున కాళ్ళు వెనక్కి జాక్కున్నాడు అనిల్. ఈ లెటర్స్ టైప్ చేయండి. లెటర్స్ అందించాడు. అలాగే అంటూ విసురుగా లాక్కుంది. కొద్దిసేపు టైప్ చేసి అతని ముందు పెట్టింది. మీ వాలుజడ చేసిన పనికి సంజాషి చెప్పుకోండి ముందు. దాన్ని అడగండి. మీరు తీసుకున్న విసురుకి మీ వాలుజడ మీ మెడను చుట్టి నా గోప గుయ్యమనిపించింది సీరియస్గా అన్నాడు. ఏమంతా ఏమీ మాట్లాడలేదు. కొన్ని నిమిషాలు గడిచాయి. అలా క్యాంటీన్ వైపు వెళ్దాం సార్ పేగ్గా అంది. అనిల్ మౌనంగా ఉన్నాడు. రండి సార్, అందరూ మనల్ని చూస్తున్నారు, మనం ఏదో మాట్లాడకూడదని విషయాలు మాట్లాడుకున్నట్లు అంటూ మెల్లగా రహస్యం చెప్పినట్టుగా చెప్పింది. ఇక విధులేక లేచాడు. ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు. అనిల్కు ఏం మాట్లాడాలో తెలియలేదు. నేనంటే మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది సార్ అడిగేసింది డైరెక్ట్గా హేమంత. మౌనంగా ఊరుకున్నాడు. ఆమె మళ్ళీ మళ్ళీ రెట్టించేసరికి చివరకు మెల్లగా అన్నాడు. మీరు భగ్న ప్రేమికురాలిలా నాకు విధమైన జాలి ఉంది. వాట్? నేను ఒక భగ్న ప్రేమికురాలనా? నా మీద జాల? నా గత చరిత్ర ఏదో తెలిసినట్లు మాట్లాడుతున్నది అంటూ ఆశ్చర్యంగా అంది. ఇందులో వింతేముంది? మీరే చెప్పారుగా ఆ సురేష్ గారిని మీరు అంటూ చెప్పబోయాడు. నేనా? వాడిన డబ్బు అందం ఉంటే సరిపోతుందా సార్? ఆ లవ్ లెటర్ వచ్చిన రోజే వాడిని మంచిగా దగ్గరకు పిలిచి చెప్పుతో కొట్టాను. ఆమె గొంతు సన్నగా వణికింది. ఆమె అంతరాంతరాలలో దాగి ఉన్న అవమానం తాలూకు భావాలు ఒక్కసారిగా పిలుపుకాయి. ఇద్దరు కాఫీ తాగారు. సార్, మీకు దెబ్బ చాలా గట్టిగా తగిలిందనుకుంటాను, దీన్ని మీరే శిక్షించండి అంటూ జడ గుండెల మీదుగా టేబుల్ మీద పడేట్లు ముందుకు వేసుకుంది. నేను కాలుతోకి పొరపాటు చేశాను కదండి బుద్ధిగా అన్నాడు. నా మీద మీ అభిప్రాయం చెప్పనే లేదు? మీరంటే నాకు చాలా ఇష్టం హేమంత్ గారు. మన ఇష్టాయిష్ట పనేముందండి, మన తల్లిదండ్రులు ఒప్పుకోవాలిగా తలదించుకొని సిగ్గుల మొగ్గవుతూ అంది. మీరేమైనా చెప్పండి, మీ రూపం నా హృదయంలో నిలిచిపోయింది ధైర్యంగా అనగలిగాడు అనిల్. రోజుల్ని నెలలు మింగేస్తున్నాయి. అనిల్ హేమంత్ చాలా చేరువయ్యారు. ఆఫీస్ పని యథాతథంగా జరిగిపోతూ ఉంది. కానీ వీళ్ళ సన్నిహిత సంభాషణే మిగతా క్లర్కులకు బాధాకరంగా ఉంది. అనిల్ 2 రోజులు లీవ్ తర్వాత ఆ రోజే ఆఫీస్కి వస్తున్నాడు. ఎల్లో కలర్ పాయింట్ మీద రోజ్ కలర్ పోల్ షర్టు టక్ చేశాడు. బ్లాక్ సార్ల టై కట్టాడు. నల్ల బూటు. సెంటు వాసనలు పరిమళిస్తూ ఉండగా అప్పుడే ప్లేన్ దిగిన హీరోలా పలకరించిన వారిని నవ్వుతూ విష్ చేస్తూ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. హేమంత ఆఫీసర్తో ఏదో మాట్లాడుతూ ఉంది. అతను వచ్చిన కొద్ది నిమిషాల్లో హేమంత వచ్చి తన సీట్లో కూర్చుంది. హలో, గుడ్ మార్నింగ్ అనిల్ కుమార్ గారు, ఎప్పుడు వచ్చారు తీగా అడిగింది. ఈ 9 నెలల పరిచయంలో జరిగిన మార్పుల్లో అనిల్ బలవంతంగా మీరు హేమంత అతన్ని సార్ నుంచి అనిల్ కుమార్ గారు అనేంతవరకు వచ్చింది. అనిల్ నవ్వి ఊరుకున్నాడు. మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? మీ వుడ్ బి మిస్సెస్ గారు ఎలా ఉన్నారు? నాకంటే ఎన్నో 100 రెట్లు బాగుంటుంది కదూ.
నేను పెళ్లి చూపులకు సెలవు పెట్టానని ఎవరు చెప్పారు హేమంత? చెప్పాగా పర్సనల్ మ్యాటర్ని. ఈ వయసులో పర్సనల్ మ్యాటర్ అదే కదా అంటూ నవ్వింది. ఆమె నవ్వుకు పరవశించి గతంలోకి వెళ్ళిపోయాడు. 3 రోజుల క్రితం జరిగిన సంగతి. అనిల్ స్వతహాగా ప్రేమ విషయంలో అంత నేరుగా తెలియజేసే ధైర్యం చేయలేడు. కాబట్టి ఆ రోజు రాత్రి తెల్లవారులు మేలుకొని హేమంత్కు ఒక లవ్ లెటర్ తయారు చేశాడు. తను చేసుకుంటే హేమంత్ని చేసుకోవాలనేది అతని ప్రతిజ్ఞ. మై డియర్ స్వీట్ హేమ, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కోయిల వసంతకాలం కోసం ఎలా ఎదురు చూస్తుందో అలాగే నా జీవితంలో నువ్వు ప్రవేశించి హేమంతాలుగా కురిపిస్తావని నీ రాక కోసం హృదయ మందిరాన్ని తెరిచి ఉంచాను. హిమాలయాల్లో మానస సరోవరం ఒడ్డున మన కుటీరం, అందులో మన కాపురం, ఆ మంచుకొండల్లో పరుగులు, ఆ సుదీర్ఘ జలపాతాల క్రింద మన కంబైన్డ్ స్నానాలు. ఓహ్, ఎన్నని చెప్పను. అలా కలలు కనని రోజు నేను నిద్రపోలేదంటే నమ్మండి. నీవు మీ తల్లిదండ్రులతో మాట్లాడి మన పెళ్లి సెటిల్ చెయ్యి. నా మాటే మా తల్లిదండ్రులు వేదవాక్కు. అన్ని విషయాలకు వెంటనే జవాబు తెలియజేస్తావుగా ప్లీజ్ అని ఇక ఆపేస్తా. నీ ప్రేమ కోసం పరితపించే నీ ప్రేమ పూజారి అనిల్. అలా ఆమెకు వ్రాసిన లెటర్ ధైర్యంగా ఆమెకు అందజేయలేక ఒక ఫైల్లో ఉంచి, హేమంత్ గారు, ఈ 4 ఫైళ్ళు రేపు టైప్ చేసి పెట్టండి. చాలా జాగ్రత్తగా చదివి చేయాలి సుమా, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాడు. అలాగే అనిల్ గారు, తమరి లీవుకు కారణం అడగకూడదనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ, వచ్చిన తర్వాత తప్పకుండా చెప్తాను అంటూ అప్పటికి తప్పించుకున్నాడు. గతంలోంచి తెప్పరిల్లి అడిగాడు, ఆ 4 లెటర్లు టైప్ చేశారా? చేశాను సార్, చేసే సంతకాలకు కూడా పంపాను అంది ఎంతో సిన్సియర్గా. ఫైల్ అన్నీ చదివేగా టైప్ చేసింది? మీరు మరీ అండి, చదవకుండా టైప్ ఎలా చేస్తామండి మెల్లగా అంది నవ్వుతూ. అనిల్ ఆనందం అంతా ఇంత కాదు. పెళ్ళైపోయినట్లు, ఇద్దరు కాశ్మీర్కు హనీమూన్కు వెళ్ళిపోయినట్లు కలలు కన్నాడు. ఇంతకీ మీ నిర్ణయం చెప్పలేదేమిటి అన్నాడు. మీరు అమ్మాయిని చూస్తే నేను ఆ నిర్ణయం చెప్పేది. నన్ను ఏమైనా పెళ్లి చూపులకు ఆహ్వానించారేమిటి చెప్పడానికి నిష్ఠూరంగా అంది తల తిప్పుతూ. అనిల్ తల పట్టుకున్నాడు. ఇంత అమాయకంగా మాట్లాడుతుందేమిటి? తన లవ్ లెటర్ మీద ఏ నిర్ణయం తీసుకుందో చెప్పలేదా? అసలు ఎందుకు తన ఉత్తరం చదివినట్లా లేక చించి కిటికీలోంచి పారేసిందా? అనిల్ మనసు ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ఫైల్స్ అన్ని బాగా చదివారంటున్నావు కదా, RS 701 నెంబర్ ఫైల్లో గ్రీన్ కలర్ పేపర్ మీద రాసిన లెటర్ చూసావా? ఆతృతగా అడిగాడు. ఎందుకు చూడలేదు, బాగా చూశాను. దాన్ని చదవలేదా? అవన్నీ ఎందుకు చదువుతాం సార్, టైప్ చేసిన పేపర్లు చదువుతాము. అది ఎన్క్లోజర్ కదా అని దానిని టైప్ చేసిన లెటర్కు కుట్టి పెద్ద ఆఫీసర్ సంతకాలు మేడ మీద పంపాను. ఏం ఆ మాత్రం నమ్మకం లేదా అంది. అనిల్ నెత్తిన ఎన్నో వందల టన్నుల బరువున్న స్కైలాబ్ పడ్డట్లయింది. భూమి 2గా చీలి అందులో పడిపోయినట్లు, ఆకాశం అయస్కాంతుల తనని పైకి లాగినట్లు, సముద్రం తన ఉత్తంగ తరంగాలతో అట్టడుగు లాగినట్లు ఫీల్ అయ్యాడు. ఏమిటి హేమంత, ఆ లవ్ లెటర్ చదవలేదా? ఇంత అమాయకురాలా? ఆ ఇంగ్లీష్ లెటర్కు ఈ తెలుగు లెటర్కు ఎలా జత కొడుతుందని దీన్ని ఆ లెటర్కు కుట్టి పంపింది? ఆ లెటర్ ఆఫీసర్ చదివాడంటే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు. గందరగోళంగా మనసు చిందరవందరగా మారింది. ఏం చేయడానికి తోచలేదు అనిల్కి. ఆ స్థానంలో ఆవేశం ముంచుకొచ్చింది. ఏం మనుషులండి మీరు, నేను వచ్చిన తర్వాత కదూ ఫైల్ సంతకాలకు పంపాల్సింది. కామన్ సెన్స్ లేదు. చచ్చా, సరైన టైపిస్ట్నే వెతికి వేశారు. నాకు బుద్ధి తక్కువే, నీకెప్పని అప్పచెప్పాను అంటూ 2 చేతులతో తలపట్టుకుని కూర్చున్నాడు అనిల్. ఎవరికండి కామన్ సెన్స్ లేనిది? అర్జెంట్ అని చెప్పారు కాబట్టే అర్జెంటుగా టైప్ చేసి సంతకాలు పంపాను. ఇది ఇంతకు ముందు కూడా చాలాసార్లు చేశాను. మిగతా ఫైల్ గురించి నేనేమైనా పట్టించుకున్నానా? బుద్ధి లేనిది మీకు కాదండి, నాకు బుద్ధి వచ్చేటట్లు చేశారు అంటూ హేమంత ఒకంత కోపంగా మాట్లాడింది. ఇన్నాళ్ళ నన్ను అర్థం చేసుకుంది ఇంత మాత్రమేనన్నమాట. ఏదో మనసులో పెట్టుకుని జీవితంలో గుర్తుండేటట్లు 4 మాట్లాడిగారు. నిశ్శబ్దంగా ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటోంది హేమంత. ఎక్కిళ్ళు నిమిషాలని లెక్కిస్తున్నాయి. ఇన్నాళ్ల తన స్నేహం ఒక్క క్షణంతో తెగిపోయినందుకు బాధగా ఉంది. వీళ్ళ తగాదానం ఎంతగా చూస్తున్న కాశ్యం ఇక వీళ్లకు మామూలే. రేపొద్దున ప్రాణమిత్రుల జంట కవుల్లా చెట్టుకు కాయకు ఉన్న బంధంలా అయిపోతారు అనుకుని మరలా ఫైల్లో తలదూర్చారు. ఆ రోజు ఇద్దరిలో ఎవరూ ఆఫీస్ పని సరిగా చేయలేదు. తప్పక ఆఫీసర్ ఫైల్ చదువుతాడు. అందులో తన లవ్ లెటర్ అతని కంటపడుతుంది. తనను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తాడు. ఇక
మానస సరోవర స్థానంలో సహారా ఎడారి, జలపాతాల స్థానంలో నిప్పుల వర్షం కురుస్తూ ఉంటుంది. వసంత ఎంత పనిచేసింది, ఒక విధంగా తప్పు తనదేమోనే అనుకున్నాడు. అవును, ఎప్పుడూ లేనిది తనతో అంత కఠినంగా ఎందుకు మాట్లాడాలి? ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా తీర్చుకోవచ్చు కదా. ఏదో ఇంట్లో భార్యను దబాయించినట్లు ఆఫీసులో అందరి ముందు పరువు తీశాడు. అందులో తన తప్పేమైనా ఉందా? అతను చెప్పినట్లు తను చేసింది అంతే. అనిల్ ఆలోచనలను ఆపి ప్రస్తుత పరిస్థితులను గురించి ఆలోచించాడు. టైప్ చేసిన తర్వాత పేపర్లో సెక్షన్ హెడ్కు, అక్కడి నుంచి ఆఫీసర్ సంతకాలకు పోతాయి. ఆఫీసరు సంతకాలు అయిన తర్వాత డిశ్చార్జ్కి వెళ్తాయి. అక్కడి నుంచి ఉత్తరాలు అందులోని చిరునామాలకు పోస్ట్ చేసిన తర్వాత బట్వాడా గుమస్తా ఆఫీసు కాపీలతో సహా ఫైళ్లను ఏ గుమస్తావి ఆ గుమస్తాకి పంపుతాడు. అనిల్ వెంటనే సెక్షన్ హెడ్కి చేరుకున్నాడు. నమస్తే సార్ అంటూ విష్ చేశాడు. టేబుల్ మీద తలపెట్టి హాయిగా నిద్రపోతున్న హెడ్ గుమస్తా పరబ్రహ్మం కూర్చోమన్నట్లు నిద్రపోతూనే చేయి చూపాడు. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్న ఉపయోగాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయోయ్. ఉన్న డజన్ మంది పిల్లలతో చేస్తున్నాననుకో, తృప్తిగా ఇంట్లో నిద్రపోవడానికి కూడా అవకాశం లేదు. అసలు నా సలహా అడిగితే రేపే వెళ్ళి ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకో అంటూ ఉచిత సలహా పడేశాడు అనిల్కు. ఇక నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. అవును రోయ్, నా మాట విని చేయించుకోకే. ఈ విషయం తెలిస్తే ఎవరు పిల్లనెవరు కూడా. పెద్దగా నవ్వాడు తన జోకుకి తనే. ఆ జోకు పుణ్యమాని నిద్రలోంచి లేచాడు. విషయం అడిగి తెలుసుకున్నాడు. ఫైల్లో టైప్ చేసి పెట్టిన ఆ లెటర్ని కంపేర్ చేసి ఆఫీసర్కి పంపాను. నాకు బాగా గుర్తుంది. ఇంకెక్కడ ఉంటుంది అది? ఆఫీసర్ సంతకాలయ్యి హైదరాబాద్కు కూడా డిస్పాచ్ అయ్యి ఉంటుంది అన్నాడు. అనిల్ దుఃఖాన్ని దిగమింగుకొని చుట్టూ చూశాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. తననే అప్పటి వరకు కళ్ళెంతలు చేసుకుని చూస్తున్న హేమంత చప్పున తలదించుకొని పనిలో మునిగిపోయింది. రాక్షసి అంటూ పళ్ళు కొరుక్కున్నాడు ఆమె వంక చూస్తూ. నేరుగా ఆఫీసర్ రూమ్ నుంచి నిల్చున్నాడు. ఒరేయ్ రాఘవులు, ఈ రూపాయి తీసుకుని టీ తాగు అంటూ రూపాయి నోటు బయటికి తీశాడు. ఆఫీసర్ రూమ్ నుంచి కూర్చొని కునికిపాట్లు పడుతున్న రాఘవులు దాన్ని చొప్పున జేబులో వేసుకుని, ఒరేయ్ ఆఫీసర్ గారి దగ్గర నా సీటు ఫైల్స్ ఏమన్నా ఉన్నాయంట్రా? లోపలికి వెళ్ళి వచ్చిన రాఘవులు లేవు సార్ అన్నాడు. అనిల్ హతాశుడయ్యాడు. జనరల్గా ఆఫీసర్ దగ్గర అనేక సెక్షన్ల నుంచి చాలా ఫైళ్ళు వస్తాయి కాబట్టి ఆఫీసర్ దగ్గర జనరల్గా డిలే ఉంటుంది. ప్రస్తుతం ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ లవ్ లెటర్కు ఆఫీసర్ చూసుంటాడా? చూసి తన మీద తొందరలో యాక్షన్ తీసుకుంటాడా? మనసులో పరిపరి విధాలుగా ఆందోళన చెందుతున్నాడు అనిల్. ఏం చేయాలో కూడా తోచట్లేదు. ఆలోచిస్తూ ఆఫీసు మెట్లెక్కుతున్న అనిల్ ఎదురుగా వస్తున్న క్లర్క్ పరదేశిని ఢీకొన్నాడు. తర్వాత ఎక్స్క్యూజ్ మీ రో అంటూ అతని 2 చేతులు పట్టుకున్నాడు. పరదేశి అనిల్ని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఎరా ఇలా చిక్కిపోయావు? ముఖం చూస్తే హోమెన్ ముఖంలా ఉంది. ఏం జరిగింది? నీ బటర్ఫ్లై ఏమంతా నీతో ఏమైనా తగద పెట్టుకుందేమిటి అంటూ కొంటె ప్రశ్న వర్షం కురిపించాడు. మేడ మీదకి తీసుకెళ్ళి ఓరగా నిలబెట్టి తనలోని బడబగ్ని అంతా బయటపెట్టి కొంత బరువు దించుకున్నట్లు ఫీల్ అయ్యాడు అనిల్. ఒరేయ్, జరిగిందేదో జరిగిపోయింది. నీ పక్కనే నేనుంటా. నీ అదృష్టం బాగుంటే ఇంకా ఆ లెటర్ హైదరాబాద్ వెళ్ళి ఉండదు. డిస్పాచ్ క్లర్క్ దగ్గరకు వెళ్ళి తెలుసుకుందాం పదా అంటూ డిస్పాచ్ సీట్ దగ్గరకు తీసుకువెళ్ళాడు పరదేశి. డిస్పాచ్ క్లర్క్ ఆ రోజు సెలవు పెట్టినట్లు పేపర్ వెయిట్ కింద లీవ్ లెటర్ రెపరెపలాడుతూ దర్శనమిచ్చింది. అనిల్ తన ఆరోగ్యం బాగాలేదని సెలవు పెట్టేసి డిస్పాచ్ గుమస్తా వేటలో పడ్డాడు. అతని అడ్రస్ తెలియక టౌన్లో ఎవరిచ్చిన అడ్రస్ పట్టుకుని గాలించి ఆ సాయంత్రానికి ఒక బార్లో దూరబోతున్న అతన్ని పట్టుకున్నాడు. అతనికి కావలసిన మందు ఇప్పించి తన విషయమంతా చెప్పుకొచ్చాడు. అంతా విన్ని, ఓ నీ పాపం కోలా, ఈరోజు నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళానయ్యా. నీ కాగితాలన్నీ వచ్చి ఉన్నాయి. నువ్వు చెప్పిన లెటర్తో సహా అన్నీ ఈరోజు మధ్యాహ్నం రిజిస్టర్ పోస్ట్లో డిస్పాచ్ చేశాను. అరే రే, నేను ఒక ప్రేమికుల జంటను విడదీశానే. అయ్యయ్యో, ఎంత పని జరిగింది అంటూ వాపోయాడు డిస్పాచ్ క్లర్క్. బరువెక్కిన మనసుతో బార్లోంచి బయటపడ్డ అనిల్ మరుసటి రోజు మధ్యాహ్నం 10 గంటలకు హెడ్ పోస్ట్ ఆఫీస్కి చేరుకున్నాడు. కాగితాలు హైదరాబాద్ డైరెక్ట్కు వెళ్తాయి. ఇక్కడ చూడడం మిస్ అయితే అక్కడ ఇట్టి పరిస్థితులను తప్పించుకోలేదు. అక్కడ క్షుణ్ణంగా చూస్తారు. తన ఉద్యోగం నమ్మకంగా పోతుంది. అనిల్ అరగంటకు పైగా వెయిట్ చేసి పోస్ట్ మాస్టర్ ఇంటర్వ్యూ సంపాదించాడు. దాచుకోకుండా అంతా చెప్పాడు. అనిల్ అరగంటకు పైగా వెయిట్ చేసి పోస్ట్ మాస్టర్తో అంతా జరిగిందంతా చెప్పాడు.
వెంటనే ఆయన ఉగ్రుడయ్యాడు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటున్నావు, ఇదేం పని? నీలాంటి వాళ్ళ వల్లనే కదా సంఘంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతకలేకపోతున్నారు. మా పెద్దమ్మాయిని నీలాంటి వాడెవడో 6:30 వెధవ లేపుకుపోయాడు. నీకు తగిన శాస్తి జరగాలి అంటూ చెడమడ తిట్టేశాడు. బావిలోంచి వచ్చి చెరువులో పడ్డట్టయింది అనిల్ పరిస్థితి. ఇక ఎప్పుడు ఆడపిల్లల జోలికి పోనని, ఈ పొరపాటును క్షమించమని, అతని పెద్ద కూతురిని లేపుకుపోయిన వాడి ఆచూకీ కనుక్కోవడంలో సాయం చేస్తానని అతనికి ప్రమాణం చేశాడు. ఇక చివరి మాటకు ఆయన ఏదో సంతోషించినట్లు కనపడి రిజిస్ట్రేషన్ క్లర్క్ని పిలిచాడు. అనిల్ ఇచ్చిన వివరాలు తీసుకుని వెళ్ళిన రిజిస్ట్రేషన్ క్లర్క్ కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. సార్, అది నిన్న సాయంత్రం 4 గంటల క్లియరెన్స్లో వెళ్ళిపోయింది అని చావుకబురు చల్లగా చెప్పాడు. బాబు, అంతా అయిపోయింది. జరగవలసిందేదో దేవుడే నిర్ణయించాడు. ప్రపంచానికి నీ వల్లనైనా కొంత గుణపాఠం వస్తుంది. పక్కుని నవ్వాడు పోస్ట్ మాస్టర్ కళ్ళెగరేస్తూ. జాలి తలచకపోతే పోయింది. ఎగతాళి చేయడం దేనికి? ఇంకిపోయిన కళ్ళల్లోంచి ఎంత ప్రయత్నించినా నీరు రావడం లేదు. బాధ దిగమింగుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ రాత్రంతా నిద్ర లేదు. ఉదయం లేస్తూనే మరలా డిస్పాచ్ క్లర్క్ దగ్గరకు పరిగెత్తాడు. అనిల్ దేభ్యముఖం చూడగానే జరిగిందేదో ఊహించుకున్నాడు. అరే బాయ్, చేతులు కాని తర్వాత ఆకులు పట్టుకోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఆ తెలివి ముందే ఉండాలా అంటూ అక్షింతలు వేశాడు. తర్వాత అనిల్ వైపు తిరిగి, మిత్రమా భయపడకు, రేపు ఆఫీస్ క్లర్క్ ఒకడు హైదరాబాద్ పోతున్నాడులే. అతను అక్కడే ఉండి తపాలాలు రాగానే సంబంధిత గుమస్తాకు చెప్పి నీ లవ్ లెటర్ని తపాలా పేపర్లోంచి విడదీస్తాడు అని ధైర్యం చెప్పి తన పనిలో తను మునిగిపోయాడు. కళ్ళలోంచి నీళ్లు ఉబికి మసకలు బాగా అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాడు. ఆ రోజు ఉదయం వాకింగ్కు వెళ్ళి వచ్చి బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తున్న అనిల్ దగ్గరకు వచ్చింది అతని తల్లి బంగారమ్మ. ఎందుకునైనా పెళ్లి కాలేదని గడ్డం పెంచుకుని విచారిస్తున్నావు? 2 ఏళ్ల క్రిందట అమలాపురంలో సంబంధం చూసాం కదా, ఆ పిల్లకు ఇంకా పెళ్లి కాలా. పెళ్లి సంబంధాలైనా చెప్పాడు. కొడుకు తల నిమురుతూ అంది బంగారమ్మ. ఆమెకేం తెలుసు అతని బాధ? అమ్మా, నువ్వే కదా ఆ పిల్లకు చేట చెవులు చప్పిడి ముక్కు అని ఆ సంబంధాన్ని ఎగరగొట్టావు. మళ్ళీ ఇప్పుడు అక్కడికే పోవడమా? తల్లితో విసుగ్గా అన్నాడు అనిల్. అరే, అది అప్పటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పిల్లకు చాలా తక్కువ కట్నం ఇస్తామన్నారు. ఈ మధ్య ఆ అమ్మాయి నాయనకు ₹1,00,000 లాటరీ తగిలిందట. సగం డబ్బులు కొడుకు పేరిట, సగం డబ్బులు కూతురు పేరిట బ్యాంకులు వేశారంట. సంబంధాలు చూసే ఆయనే చెప్పాడు అంది బంగారమ్మ. భార్య మాటలకు వంతపాడుతూ 50,000 జాక్పాట్ అన్నాడు అక్కడికి వచ్చిన తండ్రి శంకరయ్య. అమ్మా, నాయన, నేను ప్రస్తుతం సుడిగుండంలో చిక్కున్నాను. ఈ గండం నుంచి ముందు బయటపడాలి అంటూ అరిచి తల్లిదండ్రుల నుంచి అక్కడి నుంచి తరిమేశాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు అనిల్. అతని అదృష్టం అక్కడా బాగాలేదు. వారం రోజులుగా ఆతృతగా ఎదురుచూస్తున్న అనిల్కు చావుకోపు చల్లగా చెప్పాడు హైదరాబాద్ నుంచి వచ్చిన గుమస్తా. ఆ రోజు స్పెషల్ ఆఫీసర్ తనే పర్సనల్గా ఫోన్ చేసి తపాలా తెప్పించుకొని తనే ఓపెన్ చేసి చూశాడంట. 2 రోజులు గడిచాయి. హైదరాబాద్ స్పెషల్ ఆఫీసర్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఆడపిల్లకు లవ్ లెటర్ రాసి ఆఫీసు ప్రెస్టీజ్ చెడగొట్టినందుకు గాను డిసిప్లినరీ యాక్షన్ కింద అనిల్ కుమార్ను 6 ఏళ్ల పాటు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆ టెలిగ్రామ్ కాపీ అనిల్ కుమార్కి జారీ చేసి ఆ రోజు నుంచి అతను సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేశాడు. అనిల్ ఉద్యోగం ఊడిందన్న సంగతి ఇంట్లోనూ ఊరంతా వ్యాపించింది. అతని ఇంట్లో తిట్లు భరించలేక విధి లేక తన ఆఫీస్ కాంపౌండ్లోనే ఉన్న క్యాంటీన్లో సరఫరాగా చేరాడు. చేరిన మొదటి రోజే హేమంత్ తన ఆఫీస్ స్టాఫ్ అందరినీ తీసుకొచ్చింది. సవార్ 4 బ్రూ కాఫీ అర్జెంట్ వెటకరంగా అంది. చేతివేళ్లు సుతారంగా చేతులు టేబుల్ మీద ఆడిస్తూ తన ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ ఉంది. అనిల్కు ఒళ్ళు మండుకొచ్చింది. కాఫీ కప్పులు తెచ్చి ఆమె ముందు పెట్టాడు. ఇదేమిటి, కాఫీనా కషాయమా? బ్రూ కాఫీ తేవయ్యా అంటే బుద్ధులేని కాఫీ తెచ్చావు అంటూ అరుస్తున్నట్టుగానే మాట్లాడి అతని ముఖం మీద పోసింది హేమంత. మేనేజర్ ఏదో పొరపాటు జరిగిందని సర్దపోయాడు. అనిల్ ఒళ్ళంతా లావాతో ఉడికి అగ్నిపర్వతం అయింది. నాకు ఆ బుద్ధులేంది. నీ కోతి చేష్టల వల్లే కదా నేను ఉద్యోగం పోగొట్టుకుని ఈ పరిస్థితికి వచ్చింది. నీ ఒక బుద్ధులేని దానివి పెద్దగా తిట్టడం మొదలుపెట్టాడు అనిల్. ఎవరినండి బుద్ధులేని దాని తిడుతున్నారు అంటూ లోపలికి ప్రదర్శించింది హేమంత. అంతవరకు హాల్లో అతని తల్లితో తమ్ముడితో మాట్లాడుతున్నదల్లా అతని గదిలోకి వచ్చింది. తన పకటకలలోంచి తెప్పరిల్లి హేమంత తన ఇంటికి రావడం ఒక అబ్బురంగా భావించిన అనిల్ అంతలోనే తన ప్రస్తుత పరిస్థితి గుర్తుకు వచ్చి దుప్పటి ముసుగుదిన్ని అడుతిరిగి పడుకున్నాడు. ఇదంతా కళ, నేను తలుచుకున్న భయమా? ఊపిరాడని ఆ భయం ముందు నేను ఇంకా చెమటలు పడి ఉన్నానా? హేమంత
పక్కన కుర్చీలో కూర్చుంటూ అంది. ఏమిటోనండి, ఇన్నిసార్లు ఆయన అడిగినా మీ మనసులోని మాట చెప్పరు. ఆఫ్టర్ ఆల్ చెప్పకుండా ఫైలు ఆఫీసర్కు పంపినందుకు ఇన్ని తిట్టారు. అయినా నేనేం మనసులో పెట్టుకోలేదు. ఈ రోజైనా ఆఫీసులో జాయిన్ అవుతారు కదూ అంది హేమంత. కొద్దిసేపు జవాబు కోసం ఎదురుచూసి అంది హేమంత్ తిరిగి. ఇట్స్ ఆల్ రైట్, మీ నిర్ణయం ప్రశాంతంగా తీసుకోండి. మీకోసం ప్రత్యేకంగా స్పెషల్ స్వీట్ తెచ్చాను, టేబుల్ మీద పెడుతున్నాను, తీసుకోండి అంటూ అతని జవాబు కోసం ఎదురు చూడకుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది హేమంత. తనకు రోజుకొక పాడుకల వస్తోంది. ఉద్యోగం ఊడినట్లు, 4 రోజులైనా హైదరాబాద్కు పోయిన వ్యక్తి ఇప్పటికీ అంతులేడు అనే ఆలోచనల నుంచి తెప్పరిల్లి ఇటు తిరిగి టేబుల్ మీద ఉన్న చిన్న ప్యాకెట్ చేతిలోకి తీసుకున్నాడే కానీ తెరుద్దామా వద్దా అని క్షణం ఆలోచించాడు. మనసు ఉండబట్టలేకపోయింది. పైగా స్పెషల్ స్వీట్ అని అంది. కొంపతీసి ఇందులో ఏ నాటుబాంబో లేక పాయిజన్తో చేసిన స్వీటో ఉందా అని అనుమానించాడు. ఏదైతే అయిందని దాన్ని ఓపెన్ చేశాడు. అందులో అతను ఊహించినవి ఏమీ లేవు, కానీ ఓ చిన్నదైన రాధాకృష్ణ బొమ్మ, దాని కింద మడిచిన ఉత్తరం ఒకటి అతన్ని కనిపించాయి. ఊపిరి బిగబట్టి ఉత్తరం చదివాడు. అతనిలో ఆనందం వెర్రిగంతులేసింది. 10 సార్లు ముద్దు పెట్టుకుంటున్నాడా ఉత్తరాన్ని. ఇంతకీ అందులో ఏముందంటే, మై డియర్ అనిల్ కుమార్ గారు, ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసులో కొన్ని భావాలు ఉంటాయండి. ఆ భావాలకు మనం చేయూతనివ్వాలి, కానీ వాటితో ఆడుకోకూడదు. నేను ఈ ఉద్యోగంలో చేరిన రోజు మిమ్మల్ని చూసి షాక్ తిన్నాను. మీరు నన్ను ఎక్కడ చూశానా అన్నట్లు మీ మనసులో పడ్డారు. మనం ఒకరం చూసుకుంది ఒక పవిత్ర స్థలంలో పెద్దల ముందండి. అంటే ఇప్పుడు అర్థమైంది ఉంటుంది. మనం ఒకరినొకరు చూసుకుంది పెళ్లి చూపుల్లోనండి. అందరం ఒకరికొకరు నచ్చామనుకున్నాము. కట్నాల దగ్గర మీ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని అప్పుడే అర్థమైంది. వారం రోజుల తర్వాత మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మీ అమ్మాయి అక్కర్లేదు, వేరే సంబంధం చూసుకుంటున్నాము అని. ఈ సమాజంలో మగవాళ్లకు దండిగా కట్నాలు ఇవ్వకుండా ఆడపిల్లలకు పెళ్లి కాదు. మమత, మానవత్వం కనుచూపు మేరలో కనిపించడం లేదు. అలా మీకు ముందు ఎన్నో పెళ్లి చూపులకు షోకేసులో బొమ్మలా ఉండిపోయాను. ఇంతలో మా నాన్న రిటైర్డ్ కావడంతో ఆయన నెల ఆఫీసులో దాచుకున్న డబ్బంతా వచ్చింది. దాంతో ఎక్కువ కట్నం ఇచ్చి నాకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకు నచ్చిన వాడిని కట్నం లేకుండా చేసుకుంటానని వాళ్ళని బలవంతాన ఒప్పించి ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి ఈ ఉద్యోగంలో చేరాను. మిమ్మల్ని చూడగానే మీరు ఫలానాని గుర్తించగలిగాను. మీ ప్రవర్తన చూస్తే మీకు ఇంకా పెళ్లి కాలేదని తెలిసిపోయింది. మరుసటి రోజు మీకంటే ముందుగా ఆఫీసులకు వచ్చాను. నేను స్కూల్కు వెళుతూ మీకోసం వచ్చిన మీ తమ్ముడు నన్ను చప్పును చూసి గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. వదినా అంటూ. మీరు జిల్లాల వారీగా ఆంధ్ర అంతా అమ్మాయిల కోసం వేటాడారని, కట్నాల దగ్గర ఎక్కడా కుదరలేదని తెలిసింది. మిమ్మల్ని ఒకసారి ఆట పట్టించాలని అనుకున్నాను. మీరు మంచివారే, కానీ మీకు ధైర్యం లేదు. ఉంటే ఏనాడో మీ తల్లిదండ్రులని ఎదిరించి ఎవరినో ఒకరిని చేసుకుని ఉండేవారు. ఆ రోజు ఫైలు టైప్ చేసేటప్పుడు మీ లవ్ లెటర్ని చదివాను. భద్రంగా దాన్ని నా గుండెలో దాచుకున్నాను. మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను కూడా. మీ విషయం ఇప్పుడు తేలాలి. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే మా ఇంటికి వచ్చి తెలియజేయండి. నేను ఇష్టం లేకున్నా వచ్చి మీ లవ్ లెటర్ భద్రంగా తీసుకువెళ్ళండి. ఇట్లు మీకేమవుతానో తెలియని హేమంత. అతని మనసు ఆనందంలో తేలిపోతుంది. అతని మనసు ఆనందంలో తేలిపోయింది. అన్నయ్య, హేమంత వదిన ఇప్పుడే వచ్చి అమ్మతో మాట్లాడి వెళ్ళింది అని చెప్పాడు తమ్ముడు. అనిల్కు మరేం వినిపించడం లేదు. యాంగర్కున్న షర్టు తగిలించుకొని ఒక్క ఉదుటిన రోడ్డు మీద పడ్డాడు. తన పక్కనే హేమంతను ఊహించుకుంటూ, గాల్లో తేలుతూ, ఆమె నామం జపిస్తూ, నడకలాగా కాకుండా పరిగెడుతున్న నడకతో వీధిలోకి వెళ్ళాడు శుభం.